హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ఒక టాపిక్ తో గొప్పగా మనం జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము చక్కగా. ఈ రోజు మనతో లక్ష్మి మేడం గారు ఆత్మకూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు వచ్చిన ప్రతిసారి కొత్త కొత్త టాపిక్ తో మనకి అందిస్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మికము ప్లస్ అది దాన్ని మనము ప్రాపంచిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే మనం ప్రతి దాంతో సూర్యుడితో కలిసి ఉన్నాం, సూర్యుడు యొక్క ఇంపార్టెన్స్ ఎలా, నీటితో కలిసి ఉన్నాం, నీటి యొక్క ఇంపార్టెన్స్ ఎలా, అంటే మనము ప్రాపంచిక జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మనం వాడుకుంటూ ఉన్నాము. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం, వాటిని అసలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, మనము ఎలా వాటితో కనెక్ట్ అయి ఉన్నామని చెప్పని ఈ రోజు ఒక టాపిక్ వాటర్ థెరపీ, దాని నీటి చికిత్స, దాని గురించి ఒక మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం మేడం. మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు గారైన వేమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్లో ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఈరోజు మనమందరం వాటర్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే మన ముందున్న వాటర్ని ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాము. వాటర్ గురించి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయన్నమాట. అంటే వాటర్ గురించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజెస్, అంటే రకరకాలుగా మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. వాటర్ గురించి హీలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. హీలింగ్ అంటే మనం మెడిటేషన్లో కూర్చుంటే హీలింగ్ అయిపోతుంది, కానీ మన ముందున్న వాటర్ని ఎలా, ఆ వాటర్తో హీలింగ్ ఎలా ఎలా చేసుకోవాలో అనే విషయం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యూనివర్స్లో 30% ల్యాండ్, 70% వాటర్ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, ఎక్కువ భూమే ఉంటుంది మన అంతా అని చెప్పని అనుకుంటాము. కానీ 30% ల్యాండ్, 30% ల్యాండ్ ఉంటే 70% వాటర్ ఉంటుంది. చూడండి, వాటరే ఎక్కువ ఉంది మన భూమి మీద, మన భూగోళంలో వాటరే ఎక్కువ ఉందన్నమాట. మన బాడీలో బ్రెయిన్, అంటే ఇప్పుడు మన బాడీలో వాటరు మన ఎక్కడెక్కడ ఎంతెంత కంటెంట్ ఉందో మనం తెలుసుకుందాం అనమాట. మన బాడీలో బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది. ఓకే, బ్లడ్లో ఎంత ఉంటుంది, 83% వాటర్. హార్ట్లో 79% వాటర్, బోన్స్లో 22% వాటర్, మజిల్స్లో 75% వాటర్, లివర్లో 85% వాటర్ అనమాట, కిడ్నీస్లో 83% వాటర్. చూడండి ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంటుందో. మనం ఏం చేస్తాము, ఫుడ్కి ఇంపార్టెంట్ ఇస్తాము, బట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలి, మనం వాటర్కి ఇవ్వాలి. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, మనకి ఈ వాటర్ కంటెంట్ ఎక్కడెక్కడ ఎంత ఉండాలో మన బాడీలో వాటి యొక్క లెవెల్స్ తగ్గినందువలన కూడా మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి అనమాట. అందుకే మనం తెలుసుకోవాలి, మనం ఎలాగైతే హైట్ దగ్గర వెయిట్ ఉండాలి, ఇట్లా తినాలి, వెయిట్కి ఇంత ఇంత ఫుడ్ తీసుకోవాలని ఎలాగైతే మనం తెలుసుకుంటామో, ఈ వాటర్ కూడా మన బాడీలో ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలనేది తెలుసుకోవాలన్నమాట. సో సో యూనివర్స్లో పంచభూతాలు ఎలా ఉన్నాయో అలాగే మన బాడీలో పంచతత్వాలు ఉంటాయి. సో మన బాడీలో, అంటే మన బాడీలో ప్రతి దాంట్లో లిక్విడ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఈ వాటర్ని లిక్విడ్ మెమొరీ లేదా ఫ్లూయిడ్ మెమొరీ అంటారు. మన బాడీలో ఉండే వాటర్ని లిక్విడ్ మెమొరీ లేదంటే ఫ్లూయిడ్ మెమొరీ అంటారనమాట. ఎలాగైతే ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ ఉందనుకోండి, ఒక కంప్యూటర్లో కానీ ఒక సెల్లో కానీ ఏం చేస్తాము, ఎన్నో ఫొటోస్ని మనము పెట్టుకుంటాం, సేవ్ చేసుకుంటాం, అంతే కదా. మన సెల్లో కానీ మన దాంట్లో కానీ, అంటే ఒక ఫోటోసే కాదు, ప్రతి ఒక్క విషయం కూడా మనం దాంట్లో సేవ్ చేసుకుంటాం అనమాట, స్టోర్ చేసుకుంటాం మనం.
అలాగే వాటర్‌లో కూడా ఎన్నో రెట్లు ఎక్కువ మెమోరీస్ ఉంటుంది. వాటర్‌లో కూడా మనకి అవి తెలీదనమాట. కానీ వాటర్‌లో గూడా ఎన్నో మెమోరీస్ అనేది ఎన్నో ఎక్కువ రెట్లు మెమోరీస్ ఉంటాయనమాట. అంటే మనము ఏమిచ్చినా వాటర్ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మనం ఏమిస్తే అది వాటర్ ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేస్తుందనమాట. తీసుకుంటుంది. సముద్రంలో కూడా ఎక్కువ మెమోరీ ఉంటుంది. అసలు వాటర్ లేకుండా మనం ఉండలేం. ఇప్పుడు మనము ఏదైనా పండగొచ్చింది. మనం ఏం చేస్తాము? మనము ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉంటాం గదా మనం. ఉంటేనే కదా మనకి ఫాస్టింగ్ ఎందుకుంటాము? మన యొక్క థాట్స్ మన యొక్క ఫీలింగ్స్ మొత్తం మన ఆ దేవుడి మీద ఉండటానికి, ఆ భగవంతుడి మీద ఎలాగైతే పెట్టి మనము ఫాస్టింగ్ ఉంటామో, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఫుడ్‌ని అవాయిడ్ చేస్తాం గానీ, వాటర్‌ని ఎవ్వరం అవాయిడ్ చేయము. అందుకే గదా! మిల్క్ తీసుకుంటాము, ఫ్రూట్స్ తీసుకుంటాము, వాటర్ తీసుకుంటాము. ఇవన్నీ తీసుకుంటాము. కానీ ఫుడ్ మటుకు అవాయిడ్ చేస్తాం అనమాట మనము. సో, ఎవ్వరైనా సరే ఫుడ్ లేకుండా ఉండొచ్చేమో కానీ, వాటర్ తీసుకోకుండా ఎవ్వరు ఉండరు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా! వాటర్ మన బాడీకి ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మన మైండ్‌కి మెడిటేషను ఎంత రిలాక్సేషన్ ఉంటుందో ఆలోచించండి. సో, మన బాడీ కూడా మనకి సహకరించాలి అంటే, మన బాడీని మనం పట్టించుకోవాలి గదా! మన బాడీ మీద కూడా మనం కేర్ తీసుకోవాలి. ఎలాగైతే మన సోల్‌ని మనం కేర్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామో, మన బాడీని కూడా మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలంటే ఈ వాటర్ కంటెంట్ ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు సముద్రంలో కూడా ఎక్కువ మెమరీ ఉంటుంది. అసలు వాటర్ లేకుండా మనం ఉండలేము. మనం తీర్థయాత్రలకెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాం మనము? సముద్ర స్నానాలు చేయాలి అంటాం. మనం అంతే కదా! కార్తీక మాసం గాని ఎప్పుడైనా ఇట్లాగా సముద్ర స్నానం చేయండి చాలా మంచిది అని చెప్తుంటారు. నేను అనుకుంటా ఎందుకు మనం సముద్ర స్నానం చేయాలి అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. అంటే సముద్ర స్నానం అంటే అక్కడ పూజారులు ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారు? ఆ సముద్రంలో దిగి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అప్పుడు అవి చేస్తారు గదా! అవి చేయడం వల్ల అంటే ఒక 40 మినిట్స్ అక్కడే ఉంటారనమాట వాళ్ళు. ఉండి ఆ మంత్రోపదేశం చేయడం వల్ల అక్కడంతా పాజిటివ్ వైబ్స్ వచ్చేసుంటాయి. అందుకే మనం 3 టైమ్స్ కంప్లీట్‌గా మునిగి లేమంటుంటారు. అప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అవి అక్కడుండే పాజిటివ్ వైబ్స్ వల్ల మనలో ఉండే కోరికలనేవి గూడా మనకి తీరుతుందనమాట. అక్కడ పాజిటివ్ వైబ్స్, వైబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తాము? తీర్థం తీసుకుంటాం కదా! ఆ తీర్థం ఎంతుంటుంది? ఒక స్పూన్ అంత తీర్థం ఉంటుంది. ఆ తీర్థం తీసుకునడం వల్ల ఏమవుతుంది? అసలు తీర్థం ఎందుకు తీసుకోవాలి అని చెప్పని మన పిల్లలు గూడా మనల్ని క్వెషన్ చేస్తారు. అందుకే మనం ప్రతి ఒక్క విషయం గురించి గూడా మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలనమాట. సో, మనము అనుకుంటూ ఇప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు ఏమనుకుంటాము? నాకు హెల్త్ బావుండాలి స్వామి, మా పిల్లలు బావుండాలి, మా సార్ అది ఏదో సంథింగ్ అనుకుంటాం గదా! మీరనుకునే అక్కడ అది ఆ పాజిటివ్ వైబ్స్ అంతా ఆ తీర్థంలోకెళ్ళిపోయి మనం అనుకున్న కోరికలనేది మనకి తీరుతుందనమాట. అందుకే గదా! తీర్థం అనేది ఎంతో అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది మనం ఇంట్లో గూడా మనం తయారు చేయలేం. అది భగవంతుడి దగ్గర ఆ పూజారులకే సాధ్యమవుతుంది ఆ తీర్థం అనేది. సో, ఆ తీర్థాన్ని సేవించడం వలన కూడా మనకి మంచనేది జరుగుతుందనమాట. మనం ఏదనుకుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది దాంట్లోకి వచ్చేస్తుందనమాట. సో, ఇంకొకటి మనం చేసేదేంటి తెలుసా? ప్రతి ఒక్కరము మనం ఏం చేస్తుంటామంటే మన సార్ ఓకే. మన సార్ గాని, మన పిల్లలకి కానీ మీల్స్ టైమ్ అయింది. మీల్స్ పెడతాము. పెట్టి ఏం చేస్తాము? అప్పుడే మాట్లాడుతుంటాం. ఒక గ్లాస్ వాటర్ అక్కడ పెట్టేసి మనము మాట్లాడుతుంటాం. ఏం మాట్లాడతాము? మంచి మాట్లాడితే ఓకే. మనం ఏం చేస్తాము? హ్మ్. పక్కింటి వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. లేదంటే ఇంకొకరికి ఇంకోటేదో అయింది. అని చెప్పని మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ విషయాలు మనం మాట్లాడుతుంటాం. అది కూడా నెగెటివ్ మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ నెగెటివ్ ఉంటుంది గదా! ఆ నెగెటివ్ కూడా వాటర్‌లోకి దిగిపోతుంది. ఇంకోటి అట్లాగా ఇప్పుడు ఒక మనీ విషయమే వచ్చింది. ఆ విషయం గురించి మనం ఫైటింగ్ చేస్తున్నాము. అదేమవుతుంది అక్కడే మాట్లాడేస్తున్నాం. ఇప్పుడు మన సార్‌కి గాని, మన పిల్ల మనం ఫుడ్ పెట్టినప్పుడు మంచిగా మాట్లాడాలి గానీ, నెగెటివ్ మాట్లాడేస్తున్నాము. ఆ నెగెటివ్ మాట్లాడినప్పుడు, ఆ నెగెటివ్ అనేది వాటర్‌లోకెళ్ళిపోతుంది. ఆ వాటర్ వాళ్ళేం చేస్తారు? తాగుతారు. తాగినప్పుడు వాళ్ళలో ఉండే ఇరిటేషన్ ఇంకొంచెం ఎక్కువవుతుంది.
వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫైటింగ్ సెన్సేషన్ మొత్తం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో చూడండి, వాటర్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో చూడు. మనం మాట్లాడే మాటల్ని ఆ వాటర్ అనేది క్యాచ్ చేస్తుంది. ఆ విధంగా క్యాచ్ చేయడం వల్ల అక్కడ నువ్వేది మాట్లాడితే అలాంటి పరిస్థితి అక్కడ నెలకొంటుందనమాట. అక్కడ ఉంటుంది. అలాంటి పరిస్థితే ఉంటుంది. సో, వాటర్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తుండు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది వాటరు. మనకైతే మనకు తెలీదు కదా! సో, అది మనం గమనించాలి. సో, మనము బయటికి వెళ్ళినప్పుడు ఈవెన్ వాటర్‌ని కూడా స్ట్రక్చర్ ఉంటుంది. మనం బయటికెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఎక్కడ వాటర్ తీసుకోవాలి? ఈ అని చెప్పని మనకైతే డౌట్ అనేది వస్తుంది. సో, మన ఆలోచనలను బట్టి, మన భావాలను బట్టి చేంజ్ అవుతూ ఇస్తూ ఉంటుందనమాట. ఈ వాటర్ గూడా నువ్వు ఒక జర్నీ చేసావు. ఒక బాటిల్ కొనుక్కున్నావు. తాగేటప్పుడు ఏమనుకుంటావు? హ్మ్. అయ్యో! ఇంత జర్నీ చెయ్యాలా? నాకు కాళ్ళు నొప్పిగా ఉంది. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఎలాగా? ఎలా తిరగాలా? అని అనుకుంటే నీకొచ్చేస్తుంది. అప్పటికప్పుడు వచ్చేస్తుందనమాట. సో, నేను సేఫ్‌గా జర్నీ చేయాలి. సేఫ్‌గా ఇంటికెళ్ళాలి. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకోని వాటర్ తీసుకోండి. మీ జర్నీ ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈ నేనెక్కిన వెహికల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా నన్ను చేరాల్సిన ప్లేస్‌కి చేర్చాలి అని చెప్పని మీరు వాటర్ తీసుకోండి. హ్యాపీగా మీ జర్నీ అనేది ఎంతో హ్యాపీగా ఉంటుందనమాట. చూడండి, ఇక్కడ మన ఆలోచనలు బట్టి, మన భావాలను బట్టి చేంజ్ అవుతూ ఇస్తూ ఉంటుంది వాటరు. అంటే మనం పాజిటివ్ ఇస్తే పాజిటివ్ తీసుకుంటుంది. నెగెటివ్ ఇస్తే నెగెటివ్ తీసుకుంటుందనమాట. సో, దీనిపైనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అంటే 20 ఇయర్స్ ఆ వాటర్ మీద రీసెర్చ్ చేశాడనమాట. రీసెర్చ్ చేసి ఎన్నో బుక్స్ రాసాడు. ఈ 20 ఇయర్స్‌లో తనైతే రీసెర్చ్ చేశాడు. బుక్స్ అన్నీ రాసాడు. ఈ వాటర్ పైన ఎక్కువ ఆసక్తి తనకి వచ్చేసింది. సో, ఈ వాటర్‌లో ఏదో ఉంది, సంథింగ్ మనం నేర్చుకోవాల్సింది అని చెప్పని తనకి ఆసక్తి అయితే తనకి బాగా వచ్చిందనమాట. కాబట్టే కదా తను బుక్స్ కూడా రాసాడు. మనము చూస్తుంటాం, బుక్స్ అనేది ఉంటాయి. బుక్ రీడింగ్ చేస్తుంటాం. కానీ ఇది చూడండి, వాటర్ మీద బుక్స్ రాయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో, తనటు రాసాడనమాట. ఎందుకు చేయకూడదు అని అనుకున్నాడు. సో, ఈ వాటర్ మీద మనము రీసెర్చ్ ఎందుకు చేయకూడదు అని తనకి అనిపిచ్చింది. సో, తను రీసెర్చ్ స్టార్ట్ చేశాడనమాట. సో, ఏం చేశాడు? 10 డిఫరెన్స్ ప్లేసెస్ నుంచి వాటర్ తీసుకొని వచ్చాడు. అంటే వేరే వేరే ప్రదేశాల్లో నుంచి వాటర్‌ని తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చి ఆ మైక్రోస్కోప్‌లో చూపించినప్పుడు ఒక్కో దానికి ఒక్కో రూపం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకి సాక్ష్యం అనేది ఉంటేనే కదా మనం నమ్మేది. సో, తనేం చేశాడంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి, ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఒక్కొక్క బాటిల్‌లో కానీ, ఒక్కొక్క గ్లాస్‌లో కానీ వాటర్‌ని తీసుకొనొచ్చి ఆ వాటర్‌ని చూపిచ్చాడు. మామూలుగా అయితే మనకు కనపడదు. సో, మైక్రోస్కోప్‌లో చూపిచ్చాడనమాట. చూపిచ్చినప్పుడు ఆ వాటర్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం అనేది ఉండింది. సరే, ఓకే, తీసుకొచ్చాడు. ఈ 10 ప్లేసెస్ నుండి తెచ్చిన వాటరు డిఫరెంట్ స్ట్రక్చర్‌గా ఉండిందంట వాటర్‌కి. సో, బ్రౌన్ కలర్‌లో ఉంటే నెగెటివ్. వాటర్ అనేది బ్రౌన్ కలర్‌లో ఉంటే దాంట్లో నెగెటివ్ థింగ్ ఉంది అని. అదే వైట్‌గా ఉందనుకోండి, పాజిటివ్‌గా ఉంటుంది. పాజిటివ్ థింగ్ ఉంటుందనమాట ఈ వాటర్‌లో. సో, ఒక గ్లాస్ పైన తనేం చేశాడు అంటే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాటర్ తీసుకొచ్చాడు కదా! ఆ వాటర్‌ని ఒక్కొక్క గ్లాస్‌లో పోసి పెట్టాడు. అంటే గ్లాస్ వాటర్ ఉంటుంది కదా! ఆ గ్లాస్ వాటర్‌లో పోసి పెట్టాడనమాట. ఒక గ్లాస్ పైన ఏం రాసాడు? ఐ లవ్ యూ అని రాసాడు. ఇంకో గ్లాస్ పైన ఏం రాసాడు? ఐ హేట్ యూ అని రాసాడు. ఇంకొక గ్లాస్ పైన ఏం రాసాడు? గ్రాటిట్యూడ్ అని రాసాడు. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనమాట. గ్రాటిట్యూడ్ రాసాడు. సో, ఇక్కడ ఐ లవ్ యూ అని రాసిన బాటిల్ పైన ఆ వాటర్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉందంట. అంటే ఎంతో అందంగా ఉంది. ఓకే. ఇంకొక గ్లాస్ పైన రాసిన ఐ హేట్ యూ అని రాసాడు గదా! దాని పైన ఉన్న వాటరు చిందరవందరగా ఉందంట. ఓకే. ఇంకో గ్లాస్ పైన గ్రాటిట్యూడ్ అని రాసాడు. అక్కడ క్లియర్‌గా ఉంది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. అంటే ఆ వాటరు తను అది అబ్జర్వ్ చేసేసింది. అంటే క్లియర్‌గా ఉందంట వాటర్. తను ఎంతో క్లియర్‌గా ఉంది. సో, అట్లా చూపిచ్చాడు. మైక్రోస్కోప్‌లో తను రాస్తే ఇట్లా ఉంటుంది వాటర్ స్ట్రక్చర్ అని చెప్పని చూపిచ్చాడనమాట. ఇలా కాదని ఫ్రెష్ వాటర్ తెచ్చి చేతిలో పోసుకొని చూపిచ్చాడు. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకొనొచ్చి ఒక ఇద్దరు, ముగ్గురు చేతుల్లో పోసాడు. పోసిన తర్వాత ఒకరి చేతుల్లో ఎంతో క్లియర్‌గా ఉంది. అంటే వాళ్ళు పాజిటివ్‌గా ఉన్నట్టు. వాళ్ళ వాటర్‌లో
ఐ లవ్ యూ అని రాశాడు అనుకోండి, అక్కడ వాటర్ నీట్ గా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకొకరు ఇరిటేషన్ గా ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ వాటర్ చేతిలో గందరగోళంగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చేతిలో పోసి కూడా చూపించాడు. అంటే మనకి ఇది ఉంటేనే కదా, సాక్ష్యం అనేది ఉంటేనే కదా నమ్మేది ఎవరైనా. సో ఆ విధంగా చేసి చూపించాడు అనమాట. సో అలాగే అతను ఒక గ్లాస్ లో వాటర్ పోసి మ్యూజిక్ పెట్టారనుకోండి, ఆ వాటర్ స్ట్రక్చర్ ని మైక్రోస్కోప్ లో చూపించాడు. ఓకే, మ్యూజిక్ పెడితే ఈ విధంగా ఉంటుంది అని చెప్పని మైక్రోస్కోప్ లో చూపించాడు. సో మనకి ఒక డౌట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ ని తాగవచ్చా, ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ ని తీసుకోవచ్చా. ఇప్పుడు మనం ఒక సినిమా హాల్కి వెళ్ళాము, అక్కడ వాటర్ తీసుకోవచ్చు, ఏం కాదు. అంటే అక్కడ అందరూ ఏదో సమ్ హ్యాపీ మూమెంట్ అనుభవించడానికి వచ్చారు. సో అక్కడ మనం వాటర్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఎవరైనా చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించాలి. అట్లీస్ట్ చనిపోయినప్పుడు కాకపోయినా 15వ రోజు అట్లా వెళ్తారు కదా, 15వ రోజు అట్లా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తీసుకోకూడదు. మామూలుగా కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు కూడా, ఏం చెప్తారంటే ఇట్లాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు వాటర్ తీసుకోకూడదు అని చెప్తారనమాట. అంటే అక్కడ ఎందుకు తీసుకోకూడదు అంటే, అక్కడ వాళ్ళు సాడ్ మూమెంట్ లో ఉంటారు. ఆ సాడ్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ తీసుకున్నప్పుడు మనకి అవి కొన్ని అటాక్ అవుతాయి అనమాట. అంటే ఆ వాటర్ కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సో అందుకని పెద్దవాళ్ళు చెప్పినవి కూడా ప్రతి ఒక్కటి మనం పాటించాలి. సో అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం వాటర్ అనేది తీసుకోకూడదు. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, మీరు పలకరించడానికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సంథింగ్ పెడతారు, వాటర్ ఇస్తారు, కానీ మనం తీసుకోవాలి, కానీ తీసుకోకూడదు. అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ కొంచెం సమ్ నెగటివ్ వాతావరణం అయితే ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ వాటర్‌ని చూస్తూ థాంక్ యూ అని చెప్పాలి. చెప్పడం వలన దాంట్లో ఉండే పాత క్వాలిటీస్ ఉంటాయి గదా, నెగెటివ్ క్వాలిటీస్. ఆ నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ పోయి మనకి అనుకూలంగా ఉంటాయి ఆ వాటర్ అన్నమాట. ఆ వాటర్‌ని చూస్తూ థాంక్ యూ అని చెప్పాలి. సో పాత క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మనకి డౌట్ రావచ్చు, అసలేంటి అంటే వాటర్‌ని ఎందులో స్టోర్ చేయాలి? ఇప్పుడు మనం ఏం చేసాము, బయటికెళ్ళినప్పుడు ఎక్కడ వాటర్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోలేని ప్లేస్‌లో తీసుకోవాల్సొచ్చినా ఆ వాటర్ సైజ్ చూస్తూ థాంక్ యూ అని చెప్పేసి మనం తాగామనుకోండి, ఆ వాటర్‌లో నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నా కూడా అయిపోతాయన్నమాట. సో ఇంకా మనం ఏం చేయాలి అంటే, మనం వాటర్‌ని దేంట్లో స్టోర్ చేయాలి? మనం వాటర్‌ని దేంట్లో స్టోర్ చేయాలి అంటే, సిల్వరు, కాపరు, ప్లాస్టిక్కు, వాటిల్లో అవేం చెప్తుంది అంటే, కానీ ప్రతి వస్తువులో ఎనర్జీ అయితే కొద్దో గొప్పో ఉంటుంది. ప్రతి దాంట్లో అయితే ఉంటుంది. కాపర్‌లో గాని, ప్రతి దాంట్లో, సిల్వర్‌లో కూడా, ఈవెన్ సిల్వర్‌లో కూడా వాటర్ అయితే ఉంటుందన్నమాట. అది ఇది క్వాలిటీ అయితే ఉంటుంది కంపల్సరీగా. కానీ ప్లాస్టిక్‌లో మటుకు ఆ ఎనర్జీ అస్సలుండదు. ప్లాస్టిక్‌లో మటుకు అస్సలుండదు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మామూలుగా సిల్వర్‌ని కూడా వాడొద్దని చెప్తున్నారు. మొత్తం అవాయిడ్ చేశామని చెప్తున్నారు. సిల్వర్ అస్సలు వాడకూడదు అని చెప్తున్నారనమాట. సో అలాగా ఆ విధంగా మనం ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. కాపర్‌లో, సిల్వర్‌లో పాట్ అంటే కుండలో వీటన్నిటిలో పాత క్వాలిటీస్ అన్ని డిలీట్ చేసే శక్తి ఉంటుంది. వీటన్నింటిలో కూడా ఒకవేళ పాత క్వాలిటీస్ ఉంటే అయి డిలేట్ అయిపోయి కొత్త క్వాలిటీస్ అనేది ఎంటర్ అవుతాయన్నమాట దాంట్లోకి. కానీ ప్లాస్టిక్ మటుకు అలా అబ్జర్వ్ చేసుకోదు. ప్లాస్టిక్‌లో మటుకు అస్సలు హ్మ్. అది జరగనే జరగదు అని చెప్తున్నాడు. మనము ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటర్‌ని వాటర్‌లో కాయిన్స్ ఏస్తుంటాం. గుర్తుందో లేదో, మనం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్‌లో, అన్ని టెంపుల్స్‌లో కాదు, కొన్ని టెంపుల్స్‌లో అక్కడ చిన్న కోనేరు లాగుంటుంది. ఆ కోనేరులో మనం కాయిన్స్ ఏస్తుంటాం. అక్కడ కాయిన్స్ ఎందుకేస్తారంటే, ఎవరైనా ఇప్పుడు టెంపుల్‌కెళ్ళాము అంటే మనలో ఉండే బాధను పోగొట్టుకోవడానికో, లేకంటే సంతోషం నింపుకోవడానికో, మన కోరికలను తీర్చుకోవడానికో మనం టెంపుల్‌కెళ్తాం. లేదంటే ఈవెన్ మనసు ప్రశాంతంగా ఉండటానికైనా మనం టెంపుల్స్‌కనేది వెళ్తాం అనమాట. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక కాయిన్ ఏసేటప్పుడు నా హెల్త్ బాగవ్వాలి అని చెప్పని ఆ కాయిన్ దాంట్లో ఏస్తాం కదా వాటర్‌లో. అప్పుడు ఆ వాటర్ పీల్చుకొని ఆ కోరికనేది మనకి తీరుతుందనమాట. సో, అప్పటికప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందనమాట.
సో అప్పుడు మనం ఏదైతే అనుకోని ఆ కాయిన్ వేస్తామో అప్పుడు ఆ వాటర్‌లో ఉన్న పాతయన్నీ డిలీట్ అయిపోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో వాటర్‌లో అబ్జర్వ్ పవర్ అనేది ఉంటుంది. మనం వాటరే కదా ఏముందిలే అని చెప్పని వాటర్‌ని కూడా చాలా వేస్ట్ చేస్తున్న సందర్భాలు కూడా మనకి ఉంటాయన్నమాట. సో వాటర్‌ని అస్సలు వేస్ట్ చేయకూడదు. వాటర్ అనేది చాలా అబ్జర్వ్ తీసుకుంటుంది పవర్ అనేది. సో ఇప్పుడు వాటర్‌ని ఎలా ఎనాలిసిస్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు హోటల్‌కి వెళ్ళినప్పుడు మనం వాటర్‌ని చూసి ఇప్పుడు హోటల్‌కి వెళ్ళినప్పుడు మనము బాటిల్ అయితే తీసుకోవచ్చు. ఏముండదు. ఒక్కోసారి వాళ్ళు గ్లాస్‌లో పెడుతుంటారు కదా! ఆ వాటరు వాడు ఎలా క్లీన్ చేశాడో తెలీదు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అది ప్యూరిఫై వాటరో తెలీదు. ఏం తెలీదు మనకి. కానీ వాటర్ తాగాల్సిన సందర్భం వచ్చింది. బాటిల్ లేదు. వాటర్ తాగాలి. మనీ పెట్టి కొనుక్కుంటే బాటిల్ అనేది వస్తుంది. మన ఇష్టం మనం తాగొచ్చు. కానీ బాటిల్ లేని సందర్భంలో వాడిచ్చిన వాటర్‌ని ఎలా తీసుకోవాలి? అసలు తీసుకోవచ్చా లేదా? అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో, ఇక్కడ వాడు వాటర్ ఇచ్చినప్పుడు, ఆ వాటర్‌ని చూసి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందండి. వాడు వాటర్ ఇచ్చాడు. ఇలాంటి గ్లాస్‌లో ఇచ్చాడు వాటరు. ఆ వాటర్‌ని చూసి, ఆ వాటర్‌ని ఊదాలన్నమాట. లైట్‌గా ఊది థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పాలి. మనం అక్కడ మీరు చెప్పి ఈవెన్ నాకు తెలిసి 5 సెకండ్స్ కూడా పట్టదు. లేదా 10 సెకండ్స్ కూడా పట్టదన్నమాట. సో, థాంక్ యూ అని చెప్పాలి. అంటే మనం ఊదినప్పుడు అక్కడ ఉండే నెగెటివ్ ఫోర్స్ అంతా పోతుందన్నమాట. పోయి థాంక్ యూ అని చెప్పామనుకోండి, ఆ వాటర్ మన కృతజ్ఞతలను పీల్చుకుంటుందనమాట. సో, అలా చెప్పాలి. చెప్పినప్పుడు అందరికి అది మనకి వాటర్ దాంట్లో ఉండే నెగెటివ్ ఫోర్స్ అంతా పోతుంది. సో, మనం వాటర్‌ని తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాటర్ వల్ల ఇంకా ఏం తెలుసుకోవచ్చు? హెల్త్ ఇష్యూస్‌ని ఎలా హీల్ చేయాలి? మనం అనుకుంటూ ఉంటాం ధ్యానంలో కూర్చుంటే హెల్త్ ఇష్యూస్ పోతాయి. లేకుంటే ఇంకా సంథింగ్ చేసుకోవచ్చు. ఒక 6 అవర్స్ కూర్చుంటే నా హెల్త్ ఇష్యూస్ అన్నీ పోతాయి అని చెప్పని అని అనుకుంటూ ఉంటాం. ఓకే. అది ఓకే. మనం ప్రెజెంట్ మనం చేసే పనంతా అదే అన్నమాట. ఓకే. దాని పాటుకి అది చేసుకోవాలి. ప్లస్ మన కళ్ళ ముందున్న వాటర్‌ని ఏ విధంగా హెల్త్‌ని హీల్ చేసుకోవాలో చూద్దాం చూడండి. ఇక్కడ మనం ఒక్కోసారి ఎమోషనల్ ఇంబాలెన్స్ కూడా అవుతూ ఉంటాం. ఎలా చేయాలి? ఎమోషనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ వాటర్ ద్వారా అనేది మనం తెలుసుకుందాం. అంటే సో కొన్ని రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు కొన్ని రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు గాని, ఒక ధ్యాన సాధన విషయంలో కానీ, ఒక క్లాసెస్ విషయం ప్రతి దాంట్లో కూడా మనం ఈవెన్ కొన్ని డేస్ అనే ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటరు థెరపీ చేసుకోబోతున్న హెల్త్ ఇష్యూ గురించి. అది ఒక 10 డేసో, 20 డే 21 డేసో, 11 డేసో మీరు ఒక సంకల్పం పెట్టుకొని చేసుకోవాలి. నేను చేసేసాను. మేడం చెప్పింది నాకు జరగలేదు అంటే, మీకు ఒక ఇదనేది ఉండాలి కదా! ఒక సంకల్పం అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం 41 డేసు ఒక తెల్లగడ్డ కూడా తీసుకోకుండా ఎంత కఠినంగా చేస్తామో చెప్పండి. ఫస్ట్‌లో అయితే ఈవెన్ ఇప్పటికి గూడా 4 ఇయర్స్ అయితే వచ్చి తెల్లగడ్డ గూడా టచ్ చేయడం లేదు నేను. ఎందుకు చేయడం లేదు? సంకల్పం అలాంటిది. సో, మనము సంకల్పం అనేది పెట్టుకోవాలి. ఇది కూడా అంతే. అట్లా పెట్టుకున్నప్పుడే మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో, సంకల్పం పెట్టుకొని ఈ వాటర్ గురించి ట్రై చేయండి. ఓకే. ఏం చేయాలి అంటే ఇప్పుడు రోజు నైట్ ఒక గ్లాస్‌లో వాటర్ పోసి గ్లాస్ అంటే ఏ గ్లాస్ అంటే ఆ గ్లాస్ కాదు. ఈ గాజు గ్లాసే ఉండాలి. నేను ఇందాక చూపించాను కదా! సో, అలాంటి గాజు గ్లాసే తీసుకోవాలి. గ్లాస్‌లో వాటర్ పోసి 5 సెకండ్స్ వాటర్‌ని చూస్తూ, వాటర్ సైజ్ చూస్తూ ఏం చెప్పుకోవాలి? ఎనర్జీస్‌ని రిలీజ్ చేస్తూ, ఈ విశ్వంలో ఉండే అన్ని అద్భుతమైన శక్తులన్నీ ఇందులో ఉన్నాయి. అంటే వాటర్‌ని తీసుకొని ఫుల్‌గా తీసుకోండి వాటర్‌ని. దీంట్లో హాఫే ఉన్నాయి. సో, ఫుల్‌గా వాటర్ తీసుకొని, ఈ వాటర్ సైజ్ చూస్తూ స్పెట్స్ పెట్టుకోవద్దు. స్పెట్స్ పెట్టుకొని స్పెట్స్‌ని తీసేసి ఒక 5 సెకండ్స్ నేను చెప్పాను కదా! ఇందాకే 5 సెకండ్స్ అని చెప్పని 5 సెకండ్స్ చూస్తూ మన యొక్క ఎనర్జీస్‌ని రిలీజ్ చేస్తూ, ఈ విశ్వంలో ఉండే అన్ని అద్భుతమైన శక్తులన్నీ ఇందులో ఉన్నాయి. ఈ వాటర్‌ని త్రాగినట్లయితే నా బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. ఈ వాటర్‌ని తాగినట్లయితే నా బాడీ అంతా హెల్తీగా ఉంటుంది.
నా సెల్స్ అన్ని హెల్దీగా పనిచేస్తాయి. మన బాడీలో సెల్స్ ఉన్నాయి కదా, 2,72,000 నాడులు. సో ఈ సెల్స్ అన్ని బాగా పనిచేస్తాయి. నాలో ఉన్న అలజడిని తొలగిస్తుంది. ఇప్పుడు మనకి బీపీ ఎందుకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. మేడం నా హార్ట్ సౌండ్ నాకు వినిపిస్తుంది, ఊరికే దడ వస్తుంది అని చెప్పని చెప్తుంటారు. ఎందుకు వస్తుంది అంటే మనకి లేనిపోని ఆలోచనలన్నీ వస్తుంటాయి గదా! సో, అలాంటి అలజడిని కూడా ఇది తొలగిస్తుంది వాటర్. అంటే మనం చెప్పుకోవాలి, నాలో ఉన్న అలజడిని తొలగిస్తుంది అని జెప్పని చెప్పాలనమాట. ఓకే. అని చెప్పేసి ఆ వాటర్‌కి ఒక మూత పెట్టేసి అట్లా పెట్టేసి మీరు ఇంకా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి ఆ వాటర్‌ని. ఓకే. అలాగే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మెంటల్‌గా కొంతమందికి ఎటువంటి ఇప్పుడు ఆర్థిక ఫినాన్షియల్ ఇష్యూస్ గానీ, శారీరక బాధలు గానీ, మానసిక బాధలు గానీ, ఫ్యామిలీ ఇష్యూస్ గానీ, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ వాళ్ళు డిస్టర్బెన్స్‌గా ఉంటారు. ఒక్కొక్కరు ఫోను జేసి అడుగుతుంటారు. మేడం ఇట్లాగా నాకైతే పర్సనల్‌గా గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. కానీ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంది. అంటే జాబ్ పరంగా కొంతమందికి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అట్లా అట్లా మెంటల్ స్ట్రెస్ ఉంది. నేనేం చేయాలి అని చెప్పినప్పుడు సహజంగా మనం మెడిటేషన్ చేయాలని చెప్పాలి. దాంతో పాటు ఇంకొకటి, ఇది మన చేతిలో పనే గదా! మనమేం లక్షలు, వేలేం ఖర్చు పెట్టడం లేదు గదా! మన దగ్గరున్న వాటర్‌ని మనం యూజ్ చేస్తున్నాము. సో, మన దగ్గరున్న వాటర్‌ని ఏ విధంగా చెప్పాలి అంటే, నేను ఈ వాటర్‌ని తీసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో, దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పుకోండి. నేను ఈ వాటర్‌ని తీసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసేయండి. అంతే చాలు. ఓకే. ఆ తర్వాత సో, దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మన పిల్లలు వినరు. సపోజ్ మన సారే వినడు. అంటే దేంట్లో అయినా ఒక మెడిటేషన్‌లో, ఒక స్పిరిచ్యువల్ జర్నీలో కూడా ఏ ఫ్యామిలీలో అయినా లేడీసే వస్తారు. కానీ జెంట్స్ రారు, పిల్లలు రారు. ఉంటారు. కానీ అది కూడా అది పూర్వజన్మ నుంచి వచ్చిన ఇది ఉండాలనమాట. సో, 90% లేడీసే ఉంటారనమాట. ఉన్నప్పుడు సో, ఇంకా వాళ్ళకి పిల్లలకి సంబంధించి కూడా పిల్లలకి సంబంధించి ఏమన్నా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ తరపున మనం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చిన్న పిల్లలుంటారు. వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి ఫీవరే వచ్చింది. ఏం చేయాలి? ఆ గ్లాస్‌లో వాటర్ పోసేసి ఈ విధంగా అనుకోండి. అనుకున్నా కూడా అప్పుడు ఆ వాటర్‌ని తాపిచ్చేసామనుకో, పిల్లలకి మనం మెడిసిన్ వాడాలి. వాడినా కూడా కొంతమంది హెల్తీగా త్వరగా కోలుకోరుగా, రికవర్ కారు గదా! అలాంటప్పుడు మనం ఇట్లాగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా మనం చేయవచ్చనమాట. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఆ వాటర్‌ని చూస్తూ థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పని ఈ వాటర్‌లో అంటే మనం ఈ విధంగా కూడా చెప్పాలనమాట. యూనివర్స్‌లో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ ఉన్నాయి. ఈ నీళ్లను త్రాగినప్పుడల్లా నా బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాను. నా ఆరోగ్యానికి కావాల్సిన శక్తులు, ఔషధ గుణాలు ఈ వాటర్‌లో ఉన్నాయి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. సో, థాంక్ యూ. ఇలా చేసి మీరు పొద్దున్న లేవంగానే తాగవచ్చు. ఇప్పుడు మనం వాటర్‌ని నైట్ ఏమో తీసుకొని ఆ విధంగా మనం వాటర్‌తో చెప్పుకొని ఆ తర్వాత పొద్దున్నే లేచి తాగొచ్చు. లేదంటే ఆ! లేదంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏంటి అంటే ఇంకో విధంగా కూడా చేయవచ్చు. మనం ఏం చేయవచ్చు అంటే మనము పేపర్ మీద రాసి కూడా దాన్ని అంటించవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ ఇందాక చూపించాను కదా! ఆ గ్లాస్‌లో వాటర్ పోసేసి ఇప్పుడు మనకి ఆహ్,
బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఆ బ్యాక్ పెయిన్ హీల్ అవ్వాలి అని చెప్పని ఆ గ్లాస్ కిందైనా లేకుంటే గ్లాస్ చుట్టైనా అతికిచ్చేసేసి మనం పెట్టవచ్చు అనమాట. లేదంటే 2 డేస్ కానీ అప్పుడు మనం అనుకుంటాం ఈ మనం అంటించిన పేపర్ని రోజు మార్చాలా లేదా అని చెప్పని 2 డేస్కి ఒకసారి కానీ 4 డేస్కి ఒకసారి కానీ మనం మార్చాలన్నమాట. సో ఆ పేపర్ని గ్లాస్ కింద పెట్టి ఆ వాటర్ని తాగాలి. గ్లాస్ కింద పెట్టేసి మీరు తెల్లవారిన తర్వాత ఆ వాటర్‌ని తాగేయొచ్చు. సో, ఒక బాటిలు గ్లాస్ వాటర్‌లో పెట్టి అంటే ఇప్పుడు మనం పౌర్ణమి వస్తుంది గదా! మనం పౌర్ణమి అప్పుడు కూడా మామూలుగా మాస్టర్‌లు కూడా చాలా మంది దగ్గర వినున్నా నేను. ఏంటంటే నైట్ టైము చంద్రుడు ఫుల్ మూన్ ఎనర్జీతో ఉంటాడు గదా! అక్కడ ఒక గ్లాస్ బాటిలు లేదంటే ఒక ఏమంటారు కాపర్ బాటిల్ గానీ, వాటర్ పోసేసి మనం ఎక్కడైతే చందమామ నీడ పడుతుందో, ఆ చందమామ రేసెస్ పడుతుంటాయో, అక్కడ మీరు పెట్టేసేసి తెల్లవారిన తర్వాత కానీ మీరు ఆ వాటర్‌ని తీసుకుంటే, ఈ మనకి ఎటువంటి మీరు ఏమనుకోని పెట్టారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నేను చేశాను. ప్రయోగం చేశాను కాబట్టే మీకందరికీ చెప్తున్నాననమాట. సో, ఆ విధంగా వాటర్‌ని కూడా మనం దాంట్లో పెట్టి మనం తీసుకున్నామనుకోండి. ఈవెన్ వాటర్‌ని 1 ఇయర్ కూడా వాడొచ్చు ఆ వాటర్‌ని. సో, ఆ వాటర్‌ని మనం 1 ఇయర్ కూడా తీసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా పౌర్ణమి ధ్యానం అప్పుడు మనము ఖచ్చితంగా ఈ వాటరు ఎంతో యూజ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా ఈరోజు ఈ వాటర్ గురించయితే నేను చెప్పగలిగాను. మేడం క్లాసయితే ఎండ్ అయిపోయింది. ఇంతవరకైతే ఓకే. ధ్యానం చేయిస్తాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ భర్తృజీకి నా ఆత్మ ప్రణామాలు. ఫాస్ట్ ఐస్ 2 క్లోజ్ చేసుకొని, వేళ్ళలో వేలు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, హాయిగా స్థిర సుఖాసనం వేసుకొని, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార మన బాడీకి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా స్థిర సుఖాసనం వేసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాం. ఏ కదలికలు లేకుండా కాసేపు ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఈరోజు మన మనోఫలకంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీవారి కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇన్వైట్ చేద్దాం. మహాలక్ష్మి అమ్మవారికి వెల్కమ్. గ్రాండ్ మాస్టర్ అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వెల్కమ్. శ్రీవారి కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వెల్కమ్. మహాలక్ష్మి అమ్మవారు మన ముందు ధ్యానంలో కూర్చుని ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారు ధ్యానంలో మీ యొక్క బాధను గమనిస్తూ ఆమె యొక్క చైతన్యంతో మన యొక్క చైతన్యం విస్తారం చేసుకుంటూ సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల మీద ధ్యాస పెట్టకుండా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉందాము. ఆలోచనలు వస్తే వాటిని కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ మరలా మీ శ్వాసని గమనించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరం
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రీత్. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాస లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. అది మాత్రమే గమనిద్దాం. ఇంకా ముందుకెళదాం. సహజమైన, సున్నితమైన, స్వాభావితమైన శ్వాసను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఒకటి, కనులను గమనిద్దాం. కనుబొమ్మల మధ్య నుదుటి దగ్గర ఉన్న ప్రయాణాన్ని గమనిద్దాం. 2, చెవులను గమనిద్దాం. 3, శ్వాసను గమనిద్దాం. 4, పెదాలపై చిన్ని చిరునవ్వు ఉంచుదాం. 5, స్పర్శను గమనిద్దాం. అరిపాదాల నుంచి తల వెంట్రుకల దాకా ఉన్న స్పర్శను గమనిద్దాం. ఈ 5 ఇంద్రియాలను ఒక్కటి చేయడమే ఆత్మతో అనుసంధానమవడం. శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఓం హ్రీం శ్రీ లక్ష్మీ నమః. ఓం హ్రీం శ్రీ
లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః. శ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరం అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. డోంట్ ఓవర్ మెమరైజ్. బీ విత్ యువర్ బ్రీత్. కేవలం శ్వాస మీద ధ్యాసం. మనమందరం ఆ మహాలక్ష్మి అమ్మవారితో సంకల్పం చెప్పుకుందాం. అందరి సంకల్ప శక్తిని తీసుకోండి, లేదంటే మనసులో చెప్పుకోవచ్చు. మాస్టర్స్, నేను గతంలో గత జన్మలలో ఎన్నో దుష్కర్మలు చేసి ఉన్నాను. నేను చేసిన దుష్కర్మలన్నింటికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నాను. పరివర్తనతో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మాస్టర్స్, నేను చేసిన గత కాలపు దుష్కర్మలన్నింటికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇక మీదట ఎటువంటి దుష్కర్మలు చెయ్యను. ఒక్క అవకాశం ఇవ్వు నాకు.
శ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార. సంకల్పం పూర్తయింది. మరొక సంకల్పం చెప్పుకున్నాం. మాస్టర్స్, నేను అన్న అహంకారంతో గత కాలంలో, గత జన్మలలో ఎన్నో దుష్కర్మలు చేసి ఉన్నాను. నేను చేసిన దుష్కర్మలన్నింటికీ ఎంతో పశ్చాత్తాపం చెందుతున్నాను. పరివర్తనతో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మాస్టర్స్, నేను చేసిన గత కాలపు దుష్కర్మలన్నింటికీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. మాస్టర్స్, ఇక మీదట జంతువులకు కానీ, వృక్షాలకు కానీ, మానవులకు కానీ ఎటువంటి దుష్కర్మలు చెయ్యను. ఒక్క అవకాశం ఇవ్వు. ఓకే మాస్టర్, సంకల్పం పూర్తయింది. శ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార. ఎవరికరి తర్వాత అందరం చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రీత్. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాస నిశ్వాస శ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార.
శ్వాస లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. అది మాత్రమే గమనిద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఒకటి, ఈ క్షణం సమయపాలనతో ఉన్నాను. ఈ క్షణం ధైర్యంగా ఉన్నాను. 3, ఈ క్షణం ఇష్టంతో ఉన్నాను. 4, ఈ క్షణం అవగాహనతో ఉన్నాను. 5, ఈ క్షణం ఎరుకతో ఉన్నాను. నేను ఇబ్బంది పడను, నా చుట్టూ ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టను. 6, ఈ క్షణం అంకిత భావంతో ఉన్నాను. 7, ఈ క్షణం బాధ్యతతో ఉన్నాను. ఈ 7 పాయింట్లతో కనెక్ట్ అవుతూ మనమందరం ప్రస్తుత క్షణంలో ఉందాము. భగవద్గీతలోని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తుత క్షణంలో ఉండాలి అని ఉంటూ నిష్కామ కర్మ చేసుకుంటూ ధర్మంలో ఉంటూ స్పిరిచువల్ జర్నీలో ముందుకెళదాము. శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార.
రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఈ చేతి వేళ్ళను విడదీస్తూ చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఈ చేతులను తొలగిస్తూ అరచేతులను చూస్తూ చక్కటి చిరునవ్వుతూ ధ్యానంలో నుంచి బయటకు వద్దాం. ఇంత చక్కటి ధ్యానాన్ని సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలతో క్లాస్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ధ్యానం చేపించారు. దాంతోపాటు కొత్త టాపిక్‌తో అంటే చాలా వరకు అంటే సైన్స్ పరంగా అసలు వాటర్ కంటెంట్ ఎలా ఉంది? మనం భూమి ఇంత పెద్దదనుకుంటాం. భూమిలో ఉండేది మనం నడిచే ఆ భూమి అనేది 30% ఉంది. వాటర్ శాతం అనేది 70% ఉందని చెప్పని. దాంతో పాటు వాటర్ శాతము మన శరీరంలో ఎక్కడెక్కడ ఎంతెంత శాతం ఉంది అని. అబ్నార్మాలిటీస్ అసలు జబ్బులనేది రాడానికి ముఖ్య కారణమే వాటర్ అనేది మనము ఫుడ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప వాటర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, సరిగ్గా అనేది మనం కన్జ్యూమ్ చేయకపోవడం అని. దాన్ని ఎలా మనం అఫర్మేషన్స్‌తో చెప్పుకోవాలి అని చెప్పని, ఆ పాజిటివ్ అని, నెగెటివ్ అని 2 గ్లాసులు వాటర్ తాగానని చెప్పని ప్రతీదీ కూడా చాలా చక్కగా మనము ఎలా అఫర్మేషన్స్ చెప్పుకొని చేస్తే అది మనకి ఎలా అన్వయించుకొని మనం వాటర్ తాగినప్పుడు అఫర్మేషన్‌తో మన బాడీలోకి వాటర్ అనేది ఎలా పనిచేస్తుందని ప్రతీది కూడా వాటర్ గురించి ఒక థెరపీ లాగా చాలా చక్కగా చెప్పారు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. చక్కటి ఒక జ్ఞానంతో అందించారు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ కూడా అన్‌మ్యూట్ ఇచ్చానండి. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మా. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. థ్యాంక్ అంటే యూ. మామూలుగా ఎరుక లేకుండా నీళ్ళు తాగడం, ఏవంటే అవి మాట్లాడుకొని ఆ నీటిని ముందు పెట్టుకొని అలా చేస్తూ ఉంటాం కదా మేడం. అంటే ఇలా ఎరుకతో ఉండాలి, ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఏ ఆలోచనలతో తాగాలి. చాలా బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. అందరికీ తెలిసిందే అయినా కూడా ఎరుక లేకపోవడంతో మామూలుగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాం మేడం. అవును. ప్రతి విషయంలో ఎరుక ఉండాలి. చాలా గొప్పది ఎరుక అనేది, చాలా గొప్పగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ. లైఫ్ కదా మేడం మనది. పరిగెస్తూ ఉంటారు కాబట్టి ఆ బిజీ లైఫ్ లో నీళ్ళు తాగే వాళ్ళు తాగుతుంటారు, ఆపేసే వాళ్ళు ఆపేస్తుంటారు. Yes, ma. అవి తాగడం ఆపడమే గొప్ప అనుకుంటున్నారు. మళ్ళీ వీటిలో ఇన్ని అఫర్మేషన్స్ ఉన్నాయా అనేది ఎరుకతో ఉంటే గానీ గుర్తుండదు కదా వాళ్ళ. ఎస్, నాకు తెలిసి ప్రియాంక మేడం అని బెంగళూరులో ఉంటారు మేడము. వాళ్ళ ఫాదర్కో ఎవరికో ఫేస్ మీద ఇట్లా వచ్చినప్పుడు ఆ వాటర్ తోటి యూజ్ చేయడం వలన తను హాస్పిటల్కి వెళ్ళకుండానే క్యూర్ చేసేసుకున్నాడు. ఎంత పవర్ ఉంటుంది వాటర్ వల్ల, చాలా పవర్ ఉంటుంది. మనకి తెలియదు మన ముందు ఇంత పెద్ద వెపన్ ఉందని మనకి అర్థం కాదు. సో వాటర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. చాలా బాగా చెప్తారు మేడం క్లాస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మా. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా ధ్యానం కూడా బాగా కుదిరింది మేడం. చక్కగా ధ్యానం చేపించారు. దాంతో పాటు మనకు తెలిసిన టాపిక్కే కానీ తెలుసుకోవాల్సిన ఒక జ్ఞానం అనేది చాలా చక్కగా అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.